ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. సర్వోన్నతుడు, సర్వాధికారి మరొక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకొని తన కృపతో మనల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఆయన వాక్యం అందుకొని మనం ముందుకు వెళదామండి. ఆ వాక్యము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. ఎంత చక్కటి మాట కదండి. ఆయన అంటున్నాడు, నువ్వు సంతోషపెట్టే ఒక కార్యాన్ని దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. అది ఏంటిది అని అంటే, దేవుణ్ణే సంతోషపరిచేంత ధన్యత మనకుంది అని అంటే అది సామాన్యమైన విషయం కాదు కదండి. చాలా ధన్యత ఉంటే కానీ ఎదురు చూడడం దేవుడు మన దగ్గర నుంచి అని అన్నది సామాన్యంగా జరిగే విషయం కాదు అది. అందుకే దేవుడు సెలవిస్తే ఆయన చెప్తున్న మాట, నా కుమారుడా, నా కుమారుడా అని నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము సంతోషించును, నా హృదయము కూడా సంతోషించును అని దేవుడు సెలవిస్తున్నాడండి. నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల, జ్ఞానము దొరికిన ఎడల అని దేవుడు అంటున్నాడంటే, దేవునికి డౌట్ ఉందండి నీ పట్ల. నువ్వు ఏ జ్ఞానంతో ఉన్నావు? సంపూర్ణమైన దైవవాక్యపు జ్ఞానముతో నీవు లేవు. జీవవాక్యాన్ని అన్వయించుకొని దేవుని కృపలో సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడిన స్థితి లేదు. అందుకే అది గ్రహించి దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల అని అంటున్నాడు. అంటే నీ జ్ఞానం లభించిందో లేదో ఆయనకు తెలియదా? అంటే మనకు తెలిసి మనము రాంగ్ రూట్లో ఉన్నా కూడా కరెక్టే ఉన్నామని అనుకుంటామండి దేవునిలో ఎప్పుడు కూడా. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన పాయింట్అవుట్ చేసి చెప్తున్నాడు, నీలో జ్ఞానము కొరవడి ఉందనో, లేక అసలే లేదనో, లేక తక్కువగా ఉందనో, లేక ఇంకా కావాల్సినటువంటి జ్ఞానం కావాలనో దేవుడు ఏదో ఒకటి సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఆయన నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన చెప్తున్న మాట, నా కుమారుడా, నా కుమారుడా, విశ్వాసులారా, భక్తులారా, ఇంకొకరు అని అనట్లేదు, నా కుమారుడా అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని ఆయన సొత్తుగా మార్చేసుకున్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు కదా. అంటే నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నీకేమై ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి ఈరోజు కుమార్తెవైన నీతోనూ, కుమారుడైన నీతోనూ, మనందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా కుమారుడా, నీ హృదయము జ్ఞానముతో నింపబడి ఉంటే, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మరి నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల అనే ముందు దేవుడికి తెలుసు నీ హృదయంలో జ్ఞానం ఉందా లేదా అని. కానీ నీకు నాకు తెలుసా అండి? ఆ విషయం తెలుసు. కానీ మనము ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించగలిగిన దేవుడు మన ముందు చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకునే స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండమండి. నాకు నేను గ్రేట్ అనుకుంటాం. ప్రియ సహోదరుడా, మళ్ళీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇహలోక పరంగా ఏ విషయాల్లో నువ్వు ఆధిక్యత కలిగి ఇంకెంత జ్ఞానము కలిగి నువ్వు నిలిచి ఉన్నావో దాన్ని అన్నిటిలో నీకు నువ్వు అనుకున్న మార్క్స్ కంటే అధికంగా కూడా నీకు మార్క్స్ పడుతుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని జ్ఞానము నీకు లభించిన ఎడలా అని అంటున్నాడు. అంటే ఆ దేవుని జ్ఞానము నీలో సమృద్ధిగా ఉందా? నాలో ఉందా? సమృద్ధిగా మనలో ఉందా? దేవుడు ఈరోజు పర్టికులర్గా మన ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా దిగి వచ్చి ఆయన, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము సంతోషించును అని అంటున్నాడు. మనకు జ్ఞానం లభించిందో లేదో అది వేరే విషయం. కానీ అండి, దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించి మన పాపాలన్నిటినీ క్షమించి మన పరలోక రాజ్యానికి మనల్ని చేర్చడానికి ఆ పరిశుద్ధుడు నిరంతరము ఆ పరలోక తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ మన కొరకు ఎదురు చూస్తూ ఆయన పునరుత్థానము ద్వారా మనకు రక్షణనిచ్చాడే ఆ సర్వోన్నతుడు మన దగ్గర నుంచి జ్ఞానము కొరకు ఆశించదగిన అధికారం ఎంతైనా ఆయనకు ఉంది కదండి. సంతోషించాలన్న ఆలోచనకి ఆయన ఎంతైనా కలిగిన దేవుడే కదండి. అందుకే ఈరోజు మన బాధ్యతగా ఏ జ్ఞానంలో ఎదుగుతున్నాం? మనం వడ్డీలకు ఇచ్చే జ్ఞానంలో ఎదుగుతున్నామా? ఎదుటి వాళ్ళని పిండి వసూలు చేసే జ్ఞానంలో ఎదుగుతున్నామా? లేక ఏదో ఒక తలాంతు దేవుడు ఇవ్వగానే దాన్ని పట్టుకొని నేను చాలా అధికురాలని, అధికుడిని నేనని చెప్పే విషయంలో ఎదుగుతున్నామా? లేక అందరికంటే నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, చాలా గొప్పతనం ఉంది, ఆ విషయంలో నన్ను నేను కనపరుచుకొని ఎదుగుతానన్న స్థితిలో నువ్వు నిలబడి ఉన్నావేమో సహోదరి, సహోదరుడా. సమయం ఇంకా అధికముగా లేదు.
నీలోని ప్రత్యేకతలు చూపించుకోవడానికో, నీకున్న టాలెంట్స్‌ను రుజువు చేసుకోవడానికో నిన్ను దేవుడు పిలవలేదు. దేవునిని గూర్చి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, ఆ పరమోన్నతుడిని మహిమపరచడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఆయన. ఆ మార్గములో నువ్వు కరెక్ట్‌గా ఉన్నావా? అప్పుడు నీ హృదయమునకు జ్ఞానము లభించిందని ఆ సర్వోన్నతుడు సంతోషించే స్థితిలో నిలబడి ఆయన మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు. మన పరలోక తండ్రి మన కొరకు జీవం పెట్టాడు. మరి ఆయన సంతోషించాలంటే మనం కూడా జ్ఞానం పొందుకొని ఆయన మహిమపరచాలి కదా. ఆ జ్ఞానం కావాలి అంటే బైబిల్ దగ్గరికి రావాలండి, జీవవాక్యం దగ్గరికి రావాలండి. ఆ సర్వోన్నతుడి మహిమ మనం తెలుసుకోవాలంటే ఈ వాక్యంలోని జ్ఞానాన్ని అందుకొని ఆయన్ను స్తుతించి గణపరిచినప్పుడు మాత్రమే ఈ వాక్యం నెరవేర్పు, ఈ దినం ఇచ్చిన వాగ్దానం మనందరి జీవితాల్లో ఫలింపగలుగుతుంది. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.